ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు వీడియోస్ అనేది చూస్తారు. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడంతో పాటు మీరు నెలకు 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు సీటెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క సీటెట్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా సిలబస్ కూడా మనకు వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఈ యొక్క సీటెట్కి అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన ఎలిజిబిలిటీ పరిశీలించినట్లయితే మీరు డిఎడ్ కానీ బిఎడ్ కానీ కంప్లీట్ చేసిన వారు కానీ లేదంటే చివరి సంవత్సరం చదువుతున్న వారు కానీ అర్హులు అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే చాలు మన యొక్క సీటెట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ సీటెట్ అంటే ఏంటంటే మనం ఏ విధంగా అయితే మన యొక్క రాష్ట్రంలో నిర్వహించే డిఎస్సికి టెట్ క్వాలిఫై అనేది పెడుతున్నారో సో అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు కానీ నవోదయ స్కూల్స్లో కానీ ఇటువంటి వాటిలో మనం జాబ్స్ కొట్టాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సీటెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. ఈ యొక్క సీటెట్లో క్వాలిఫై అయితే మన రాష్ట్రంలో నిర్వహించే డిఎస్సిలో కూడా జాబ్స్ కొట్టుకోవచ్చు. మీరు ఒకవేళ ఏపీ డిఎస్సి ఉందనుకుందాం. ఈ యొక్క ఏపీ డిఎస్సి క్వాలిఫై రాయాలంటే ఖచ్చితంగా ఏపీ టెట్ అనేది క్వాలిఫై ఉండాలి. కానీ మీరు ఏపీ టెట్ క్వాలిఫై కాకుండా ఈ సీటెట్ కనుక మీ దగ్గర ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా ఏపీ డిఎస్సి రాసేసి మనతో పోటీ పడవచ్చు అనమాట. సో అదే అంత యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకవైపు సెంట్రల్లో ఉన్న టీచర్ జాబ్స్కి పోటీ పడవచ్చు, అంతేకాకుండా మన యొక్క రాష్ట్రంలో నిర్వహించే డిఎస్సిలో కూడా పోటీ పడే అవకాశం అనేది ఈ సీటెట్ అనేది మనకు ఇస్తుంది. సో దేశంలో ఎక్కడ డిఎస్సీలు పడినా సరే ఈ యొక్క సీటెట్తో మనం క్వాలిఫై అయినట్లయితే అక్కడ మనం పోటీ పడవచ్చు. సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా. సో చివరి వరకు కూడా ఈ యొక్క వీడియో అనేది చూస్తుండండి. ఫ్రెండ్స్ ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే 16/9/2018 మనకు ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్స్కి డేట్ ఎలా ఉంది అంటే 22/6/2018 నుంచి 19/7/2018 వరకు కూడా ఈ యొక్క సీటెట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు. సో లాస్ట్ డేట్ మనకు 19/7/2018 అనమాట. ఓకేనా. అండ్ అంతేకాకుండా మనీ పేమెంట్ అనేది ఎప్పటి వరకు అంటే 21/7/2018 వరకు కూడా మనకు ఈ యొక్క టైం అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. అండ్ అంతేకాకుండా మీకు కనుక ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ కనుక వచ్చాయనుకోండి, మనకు అది 26/7/2018 నుంచి 31/7/2018 వరకు ఈ టైమింగ్స్లో మాత్రమే మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే 20/8/2018 మనకు సోమవారం నాడు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్స్ పరిశీలించినట్లయితే 16/9/2018 పేపర్ 2కి మనకు మార్నింగ్ సెషన్లో 9:30 నుంచి 12 గంటల వరకు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1కి మనకు సాయంత్రం పూట మనకు 2 గంటల నుంచి అండ్ 4:30 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 2 వాళ్ళకి మార్నింగ్ సెషన్లో ఉంటుంది, పేపర్ 1 వాళ్ళకి మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క సీటెట్ పేపర్ 1 పేపర్ 2కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ కనుక పరిశీలించినట్లయితే ముందుగా పేపర్ 1 చూద్దాం. సో పేపర్ 1కి అప్లై చేసుకోవడానికి మీరు సీనియర్ సెకండరీ లేదంటే దానికి సరిసమానమైన కోర్సులో 50% స్కోర్ అనేది సాధించి ఉండాలి. అండ్ అంతేకాకుండా 2 ఏళ్ల డిప్లొమా కోర్స్ అనేది మీరు అంటే డిఈడి కంప్లీట్ చేసిన వారు కానీ చదువుతున్న వారు కానీ ఈ యొక్క పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే సీనియర్ సెకండరీలో మీకు 45% స్కోర్ సాధించి 2 ఏళ్ల డిప్లొమా కోర్స్ చదువుతున్న వారు కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. లేదంటే సీనియర్ సెకండరీలో మీకు 50% స్కోర్ సాధించి 4 ఏళ్ల బిఈఎల్ఈడి అనేది మనకు కంప్లీట్ చేసిన వారు కానీ చదువుతున్న వారిని కూడా అర్హులు అని చెప్పి ఇచ్చారు. అండ్ అంతేకాకుండా సీనియర్ సెకండరీలో మనకు 50% స్కోర్ సాధించి 2 ఏళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, సో డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో అది కంప్లీట్ చేసిన వారు కూడా ఈ యొక్క పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పేపర్ 2కి సంబంధించి పరిశీలించినట్లయితే మీరు డిగ్రీ మరియు 2 ఏళ్ల డిప్లొమా కోర్సు కంప్లీట్ చేసిన వారు కానీ లేదంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కానీ అయి ఉంటే మీరు ఖచ్చితంగా పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా డిగ్రీని 50% మార్కులతో కంప్లీట్ చేసి 1 సంవత్సరం పాటు బీఎడ్ చదివిన వాళ్ళు కూడా ఈ యొక్క పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా డిగ్రీని 40% మార్కులతో కంప్లీట్ చేసుకొని 1 సంవత్సరం పాటు బీఎడ్ చదివిన వాళ్ళు కూడా ఈ యొక్క పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే సీనియర్ సెకండరీలో మనకు 50% స్కోర్ని సాధించి 4 ఏళ్ల పాటు మనకు బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అంటే బిఎల్ఈడి ఉందో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకు కొత్తగా వచ్చాయి. సో ఇంటర్మీడియట్తో మీరు డిగ్రీని బిఈడిని కలిపి మనకు ఈ విధంగా 4 ఇయర్స్ పాటు మనకు ఉంటుంది. సో అలా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు కూడా ఈ యొక్క పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రిలాక్సేషన్ అనేది మనకు ఇచ్చారు. అప్ టు 5% మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీకి కానీ ఓబీసీకి కానీ డిఫరెన్సీ ఏబుల్డ్ పర్సన్స్కి మనకు ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు
మీకు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లోను అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా చూడండి. సో మీకు ఆ యొక్క లింక్స్ అనేది ఇచ్చాను. ఆ యొక్క లింక్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మరింత సమాచారాన్ని మీరు చూడవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ యొక్క పేపర్ 2కి అప్లై చేసుకోవడానికి కాకుండా డిగ్రీ మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనకు పేపర్ 2కి పేపర్ 1కి చెప్పడం అయితే జరిగింది. సో పేపర్ 1 వాళ్ళు ఎవరికి టీచింగ్ చేస్తారంటే 1 నుంచి 5వ తరగతి సంబంధించి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాఠాలు చెప్పడం అయితే జరుగుతుంది. పేపర్ 2 వాళ్ళు ఏంటంటే 6 నుంచి 8వ తరగతి సంబంధించి పిల్లలకి పాఠాలు అయితే చెప్తారు. ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అనేది మనకు మల్టిపుల్ చాయిస్ మెథడ్స్లో ఉంటుంది. అండ్ అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి మీకు తెలిసిన వాటి సమాధానాన్ని గుర్తించిన తర్వాత తెలియని వాటికి ఏదో ఒక ఆప్షన్ అయితే చూస్ చేసేయండి. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ అంతేకాకుండా పేపర్ 1కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్. అంటే మనం ఏపీ టెట్ ఏ విధంగా రాసామో లేదంటే తెలంగాణ టెట్ రాసామో అదే విధంగా ఉంటుంది. ఇక మనకు లాంగ్వేజ్ అనేవి మనం కంపల్సరీగా చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో ప్రతి సబ్జెక్ట్కి 30 మార్కులు చొప్పున మనకు ఇచ్చాడు. 30 క్వశ్చన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్కులు ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక మనకు లాంగ్వేజ్ ఏం చూస్ చేసుకోవాలంటే మనకు ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్ ఈ 3 ఆప్షన్స్ మాత్రమే మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? ఈ యొక్క లాంగ్వేజ్లో మనకు ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్ మాత్రమే ఇచ్చాడు. ఒకవేళ మీరు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే లాంగ్వేజ్ 2లో హిందీని, సాంస్క్రిట్ని చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం డార్క్గా పెంచి ఇచ్చాడు కదా. సో లాంగ్వేజ్ ఆప్షన్ వుడ్ బి ఇంగ్లీష్, హిందీ అండ్ సాంస్క్రిట్ ఓన్లీ. క్యాండిడేట్ మే చూజ్ ఓన్లీ 2 లాంగ్వేజ్ ఫ్రమ్ ఇంగ్లీష్, హిందీ అండ్ సాంస్క్రిట్ ఓన్లీ అని చెప్పి మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో వాటిలో మీరు 2 చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకటి కనుక చూస్ చేసుకున్నట్లయితే మీరు మిగతా పేపర్ లాంగ్వేజ్ ఆప్షన్ 2లో మనకు మిగతా రెండింటిలో ఏదో దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి పైన మనకు మరికొన్ని పాయింట్స్లో అక్కడ వివరించడం అయితే జరిగింది. పేపర్ 2కి సంబంధించి పరిశీలించినట్లయితే మళ్ళీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది. లాంగ్వేజ్ 1 కంపల్సరీగా మనకు ఆప్షన్గా మనం చూస్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ 2ని చూస్ చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంటుంది. సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్స్ మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇవి కూడా మనకు సో సేమ్ ఏపీటీకి సంబంధించి మనకు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మనకు 150 క్వశ్చన్స్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా లాంగ్వేజ్ విషయంలో హిందీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఈ 3 ఇచ్చాడు. సో ఒకవేళ మీరు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ కనుక చూస్ చేసుకుంటే సో లాంగ్వేజ్ 2 ఖచ్చితంగా హిందీ అండ్ సాంస్క్రిట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక మీరు పాయింట్స్ అనేది కరెక్ట్గా చూసినట్లయితే అండర్స్టాండ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో గతంలో మనకు తెలుగు అనేది ఉండింది. సో ఇక్కడ మనకు ఎక్కడ కూడా తెలుగుని మెన్షన్ అయితే చేయలేదు. ఓకేనా? సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కింద కామెంట్ సెక్షన్లో. ఎగ్జామ్ పేపర్ అనేది మనకు హిందీ మరియు ఇంగ్లీష్లో ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఎగ్జామ్ పేపర్ మనకు హిందీ మరియు ఇంగ్లీష్లో ఉండడం అయితే జరుగుతుంది. సో అంతేకాకుండా మనకు ఈ యొక్క అప్లికబిలిటీ చూసినట్లయితే మీరు సీటెట్లో క్వాలిఫై అయినట్లయితే మనకు ఇక్కడ ఇచ్చారు. సో కేవీస్లోను అంతేకాకుండా నవోదయ స్కూల్స్ అటువంటి వాటిలో మనం జాబ్స్ అనేది చేయొచ్చని. ఫ్రెండ్స్ ఈ యొక్క సీటెట్లో కనుక క్వాలిఫై అయినట్లయితే మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మనకు వ్యాలిడిటీ 7 years పాటు ఉంటుంది. సో ఎక్కడైనా సరే మనకు జాబ్ నోటిఫికేషన్ కనుక పడినట్లయితే టీచింగ్ సంబంధించి మనం దీంతో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకు 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనకు తెలుగు రాష్ట్రాల్లో 3 సెంటర్స్ అనేవి మనకు ఉన్నాయి. సో అది మీకు నెక్స్ట్ చెప్తాను. అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ అనమాట. అవి మనకు 28/2018 నుంచి అందుబాటులోకి అయితే వస్తాయి. మనకు ఎగ్జామ్ టైమింగ్స్కి 90 నిమిషాల ముందే హాల్లో ఉండాలని చెప్పి మనకు అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఎగ్జామినేషన్ ఫీజు పరిశీలించినట్లయితే మీరు జనరల్ కానీ ఓబీసీ కేటగిరీ చెందిన వారైతే మీరు ఒక్కొక్క పేపర్కి విడివిడిగా అయితే 700 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది. లేదు మీరు ఒకేసారి రెండింటికి అప్లై చేసుకుంటారంటే 1200 పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే మనకు వారైతే ఒక పేపర్కి 350 రూపాయలు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 2 పేపర్లకు అప్లై చేసుకుంటారంటే మీకు 600 రూపీస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట. సో రెండింటికి అప్లై చేసుకుంటే మీకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఎగ్జామ్ అయిన తర్వాత ఆన్సర్ కీ అండ్ అంతేకాకుండా ఓఎంఆర్ షీట్ అనేది మనకు ఎలా లభిస్తుంది అంటే వీళ్ళు పబ్లిక్గా నోటీస్ అనేది ఇస్తారు. సో మనకు ఈ విధంగా రిజల్ట్స్ వచ్చాయని చెప్పి వాళ్ళైతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క కీని ఓఎంఆర్ షీట్ని డౌన్ చేసుకోవచ్చు. ఓఎంఆర్ షీట్కి మనం 500 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే మనకు సిలబస్ అనేది కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 15వ పేజీ నుంచి మనకు ఉండడం అయితే జరిగింది. ఓకేనా? సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. ఇక్కడ పేపర్ 1కి సంబంధించి పేపర్ 2 సంబంధించి పూర్తిగా ఒకే పీడిఎఫ్లో మనకు ఈ యొక్క సిలబస్ అనేది ఇచ్చాడు. సో మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మనకు వీటికి కంటెంట్ పరంగా ఏ బుక్స్ చదవాలి అంటే మీరు ఎన్సీఈఆర్టీ బుక్స్ అనేది చదవాల్సి అయితే ఉంటుంది. మన స్టేట్ అయితే చూసినట్లయితే ఎస్సీఆర్టీ అంటాం కదా. సో ఈ విధంగా మనకు మీరు డీటెయిల్ సిలబస్ కోసం 1 నుంచి 8వ తరగతి సంబంధించిన ఎన్సీఈఆర్టీ బుక్స్ అనేది చదవాలి అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ తర్వాత మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉండడం అయితే జరిగింది. ఓకేనా. తెలంగాణ విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్గా చూస్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే విజయవాడ, విశాఖపట్నంలో మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు సిటీ కోడ్ 23 చూడండి. సో ఇక్కడ మనకు విజయవాడ, విశాఖపట్నం అనేది మనకు ఇచ్చాడు. ఓకేనా. సో తర్వాత మనకు హైదరాబాద్లో మనకు తెలంగాణలో మనకు హైదరాబాద్ అనేది మనకు ఎగ్జామ్ సెంటర్గా ఉండడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు వేరే రాష్ట్రంలో ఉన్నట్లయితే ఆ యొక్క రాష్ట్రంలో మీకు ఏదైతే దగ్గరగా ఉందో సో అక్కడ మీరు ఎగ్జామ్ రాసుకున్నా పర్వాలేదు అనమాట. సో మన రాష్ట్రంలోనే రాయాలి అన్న రూల్ అయితే లేదు. ఓకేనా. సో మీరు ఎక్కడైనా రాయొచ్చు, బాగా రాయండి. సో ఈ విధంగా మనకు చాలా క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. అండ్ అంతేకాకుండా ఫస్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు అప్లోడ్ ఇమేజెస్ అనేది ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు మనీ పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఇంకో స్టెప్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు 4 స్టెప్స్ అనేవి మనకు ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధమైన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ మనకు చాలా క్లియర్గా మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఏంటంటే మీరు ఈ యొక్క ఏపీటెట్ హాల్ టికెట్ ఏ విధంగా మీరు తీసుకెళ్ళిన తర్వాత ఒక ఐడిని తీసుకెళ్లారో అదేవిధంగా ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా హాల్ టికెట్తో పాటు మీరు పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ సో ఎక్స్ట్రా మీరు ఏదంతా తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ కనుక ఫోటో క్లియర్గా పడకపోయినట్లయితే ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. రఫర్ చేయడానికి వాళ్ళైతే మనకి ఇస్తారు. సో మీరు అక్కడ పెన్స్ కానీ, పేపర్స్ కానీ ఏం పట్టుగా వెళ్ళక్కర్లేదు. ఓకేనా. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు ఉండడం అయితే జరిగింది. ఆ యొక్క టైమింగ్స్లో ఎలా డేట్స్ అనేవి మనకు ఏ టైమింగ్కి ఏమేమి చేస్తారో అనేది మొత్తంగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్గా మీకు ఉంటుందని చెప్పి నేనైతే ఆస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి, తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కింద మనకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా ఉంటాయి. సో తప్పకుండా డౌన్ చేసుకొని మరింత సమాచారాన్ని సమగ్రంగా పొందండి. థ్యాంక్ యూ.